అసెంబ్లీ సమావేశాలలో వారికి సరియైన అవకాశం ఇవ్వాలని, వీలైనంత వరకు కెమెరాలన్నీ వాళ్ళ వైపే పెట్టి వాళ్ళ ఏకపాత్రాభినయాన్ని చూపించాలని, మైకులు కట్ చేయొద్దని, అసెంబ్లీని వాయిదా వేయొద్దని అని అడుగుతూ మేము గోదావరి కృష్ణా జలాల మీద మాట్లాడడానికి సిద్ధం. కాంగ్రెస్ పార్టీ నాయకులకు అవగాహన లేదు. మా 10 సంవత్సరాల పాలనలో ఏం జరిగిందో, 10 సంవత్సరాల పాలన ముందు కాంగ్రెస్ హయాంలో 50 సంవత్సరాలలో ఏం జరిగిందో, గత సంవత్సరన్నరలో ఏం జరిగిందో మేము చెప్తామని చెప్పడం జరిగింది. నిన్న నేను కూడా హరీష్ రావు గారికి ఒకటి చెప్తున్నా, 100% రండి, చర్చించుకుందాం. ఇరిగేషనే కాదు, మీ 10 సంవత్సరాల పాలనల నీళ్లు, నిధులు, నియామకాల నినాదంతో మేము కాంగ్రెస్ పార్టీ ఆ రోజు జరిగిన ఉద్యమాలను గుర్తించి తెలంగాణ తెచ్చుకోవడం ఇచ్చుకోవడం జరిగింది. తెలంగాణ తెచ్చుకున్న ఈ 3 నినాదాలు గత 10 సంవత్సరాలలో ఎలా తుంగలోకి తొక్కబడ్డాయో తెలంగాణ ప్రజలకు 10 రోజులైనా పెట్టాలి, 15 రోజులైనా పెట్టాలి. అసెంబ్లీ రోజు ఒక అంశాన్ని తీసుకోవాలి. అసలు 10 సంవత్సరాల ముందు ఏం జరిగింది, 10 సంవత్సరాలలో ఏం జరిగింది, మిగులు రాష్ట్రం అప్పుల రాష్ట్రం ఎందుకైంది, మరి 8 లక్షల కోట్లు నిజంగానే మనం అప్పుల పాలయ్యి ఉంటే మరి 8 లక్షల కోట్లు పెట్టినాక కూడా హైదరాబాద్ నగరంలో మూసి ప్రక్షాళన ఎందుకు కాలేదు, మెట్రో ఫేజ్ 2 ఎందుకు చేయలేకపోయినాం, అంత డబ్బు ఖర్చు అయినాక కూడా ట్రిపుల్ ఆర్ ఎందుకు చేసుకోలేకపోయినాం, రీజనల్ రింగ్ రోడ్ని. రాష్ట్రంలో ఏ మూలకు పోయినా, ఏ గ్రామ పంచాయతీకి పోయినా, ఇంకా ఊర్లలో ఏడపోయినా కానీ మా దగ్గర కాలువలు లేవు, మా దగ్గర మంచినీళ్ళ నల్లాలు లేవు, మా దగ్గర ఎప్పుడు మాటలే చెప్పారు తప్ప మాకు ఇల్లులు రాలేదు, మాకు రేషన్ కార్డులు లేవు, మాకు పింఛన్లు వస్తలేవు అని ఈ సమస్యలన్నీ కూడా బంగారు తెలంగాణ అనుకొని తెచ్చుకున్నటువంటి తెలంగాణలో మరి ఈ 3 నీళ్లు, నిధులు, నియామకాలు అనే నినాదాన్ని తుంగలోకి తొక్కకుంటే మరి ప్రజలకు సమస్యలు పరిష్కారం కావాలి కదా. ప్రజలు ఆలోచించాలి. 2014 నుంచి 24 దాకా చిత్తశుద్ధితోటి పరిపాలించుంటుంటే వాళ్ళు పెట్టిన పెట్టుబడిని మిగులు రాష్ట్రంగా ఉన్నటువంటి తెలంగాణలో వాళ్ళు పెట్టిన ప్రతి నయా పైసను ప్రాపర్గా ప్రజలకు అందే విధంగా ఖర్చు పెట్టుంటే ఈ సమస్యలు ఎందుకుండే ఈ రాష్ట్రంలో? ఎందుకు ఒక హెల్తీగా ఉన్నటువంటి పసిబిడ్డ తెలంగాణ 10 సంవత్సరాల తర్వాత చిక్కిపోయింది? ఎందుకు ఐసీయూ దాకా పోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది మన రాష్ట్రానికి? ఎవరి దారుణం చేసింది? మరి ఇద్దరు బావా బామ్మార్దులు బ్రహ్మాండంగా ఎక్కడ పడితే అక్కడ అబద్ధాలు చెప్పుకుంటా ఇప్పటికి కూడా అన్ని వాస్తవాలు తెలిసినాక కూడా తెలంగాణ ప్రజల్ని ఇరిగేషన్ మీద, ఇప్పుడు కొత్తగా ఇరిగేషన్ మీద పడ్డారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు పోలవరం ఎక్స్టెన్షన్ బనకచెర్ల గురించి మాట్లాడటం మొదలుపెట్టినాక వీళ్లకు ఒక ఉపాయం తట్టింది. ఇప్పుడు తెలంగాణ ప్రజలు మనం దోసుకున్న దోపిడిని మర్చిపోవాలంటే మళ్ళీ మన ఒరిజినల్ స్టాండర్డ్కి రావాలి, మళ్ళా ఆంధ్ర సెంటిమెంట్ను గుంజుకు రావాలి. ఈ గోదావరి బనకచెర్ల సబ్జెక్టును తీసుకొచ్చి ఏదో విధంగా కాంగ్రెస్కి, టీడీపీకి, ఇక్కడున్న కాంగ్రెస్ నాయకులకు, అక్కడున్న టీడీపీ నాయకులకు కాలుకు తలకాయకు ముడేసినట్టేసి తెలంగాణ ప్రజల ముందు మళ్ళా మన డ్రామా నడిపేయాలన్న పిచ్చి ఆలోచనతోటి ముందుకు పోతుర్రు. ఇలా అసెంబ్లీ నడుపుకుందాం, మీ మీద మా ఎన్పిఆర్కి చెప్పి మా లోపల ఉన్నటువంటి కెమెరాస్ మీ సైడే పెడతాం, అవసరమైతే 70 mm చూపిస్తాం ప్రజలకు. నా షరతు మీరు అబద్ధాలు చెప్పొద్దు, వాస్తవాలు చెప్పాలి. 10 సంవత్సరాల ముందు మన రాష్ట్ర ఆర్థిక భవిష్యత్తు ఏందనేది కానించి మొదలు పెడదాం.
మిగులు రాష్ట్రంగా ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా ఎందుకు అయ్యిందో శాఖ వారీగా ఇరిగేషనే కాదు, సివిల్ సప్లైసే కాదు, హౌసింగే కాదు, ట్యాక్సెసే కాదు, అన్ని అంశాలు ఈరోజు తెలంగాణ ప్రజల ముందు పెడదాం. ఎందుకంటే మేము సంవత్సరన్నర పాలన, మీది 10 సంవత్సరాల పాలన. మీ 10 సంవత్సరాలల్లో ఈ రాష్ట్రానికి న్యాయం జరిగిందా, అన్యాయం జరిగిందా? న్యాయ నిర్ణేతలు ప్రజలే. ఇక అసెంబ్లీని వాయిదా మేమేస్తామా, మీరేయిస్తారా కూడా ప్రజలు చూస్తారు. మీ చిల్లర బొల్లర మాటలతోటి అటు ముఖ్యమంత్రిని దూషించి వినపడుతుందా? ఓకేనా? అటు ముఖ్యమంత్రిని దూషించి హలో 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 అటు ముఖ్యమంత్రిని దూషించి ఇటు మంత్రులను దూషించి వాస్తవాలకు దూరంగా బుర్రకథలకు హరికథలు చెప్పుకుంటా స్పీకర్ని కూడా దూషించే విధంగా మీరు బిహేవ్ చేసినప్పుడు మరి మైకులు బంద్ చేయక ఏం చేస్తారు? మీరు నిజంగా కన్స్ట్రక్టివ్ చర్చ చేయాలనుకుంటే మిమ్మల్ని నమ్మి తెలంగాణ ప్రజలు మిమ్మల్ని 10 సంవత్సరాల అధికారంలో కూసబెట్టిరు. మమ్మల్ని ఇప్పుడు నమ్మిరు. మాకు సంవత్సరంన్నర అయింది, ఇంకా 3.5 సంవత్సరాలు, మేము 3 సంవత్సరాలు అందాదా మేము అధికారంలో ఉంటాం. మీ 10 సంవత్సరాల గురించి మీరు క్లారిటీగా మాట్లాడితే, మా 3 సంవత్సరాల గురించి, మా సంవత్సరంన్నర గురించి మేము క్లారిటీగా మాట్లాడితే తెలంగాణ ప్రజలకు అర్థమైంది ఏం జరిగిందో. అసలు ఇరిగేషన్ సమస్య గురించి మనం మాట్లాడితే ఇవాళ తెలంగాణ ప్రజలకు, సామాన్యమైన ప్రజలకు అసలు ఇరిగేషన్ గురించి ఎక్కువ అర్థం కాదు. కాబట్టి మీరందరూ కూడా సంస్కృతంలో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. అసలు ఇరిగేషన్ అనేది కృష్ణా గోదావరి జలాల మీద మనకు 299 టీఎంసీలు ఎవరి హయాంలో వచ్చినాయి? కృష్ణా నుంచి మన వాటా. మరి వాళ్లకు 513 ఎవరి హయాంలో వచ్చినాయి? ఇదే సమస్య. ఉమ్మడి రాష్ట్రం గురించి తెలంగాణ ప్రజలకు కూడా చెప్దాం. మొత్తం కలిపి 811 టీఎంసీలు కర్ణాటక, మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ అనే రాష్ట్రాల్లో 3 రాష్ట్రాల మధ్యన విభజన జరిగింది. మరి నీళ్ల కోసం మనం పోరాటం చేసినప్పుడు కృష్ణా జలాల మీద, కృష్ణా జల పరివాహక ప్రాంతము 68% మన రాష్ట్రంలో ఉన్నది. తెలంగాణ వచ్చిన తర్వాతనే, ఈ రాష్ట్రం విభజించిన తర్వాతనే అది లెక్కలకు వచ్చింది. వచ్చినప్పుడు 10 సంవత్సరాలు ఏ గాడిద పనులు తోవీరు మీరు? 68% కృష్ణా మన క్యాచ్మెంట్ ఏరియాలో, మన పరివాహక ప్రాంతంలో పోతున్నప్పుడు మీరు ఏం పోరాటాలు చేసిరని నేను అడుగుతున్నా. ఇవాళ కాంగ్రెస్ పార్టీ 500 అన్న రేవంత్ రెడ్డి 500 అంటుండు, ఉత్తమ్ కుమార్ రెడ్డి 550 అంటుండు. అసలు 68% ఎంత అవుతుంది, అసలు ఎంత రావాలి తెలంగాణ వాటా అనేది మీరు మాట్లాడుతుర్రు. తెలంగాణ ప్రజలకు మీరు కన్ఫ్యూజ్ కాకుండా వినండి. 811 టీఎంసీలు రాష్ట్రం ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రానికి కేటాయించిన నీళ్లు కృష్ణా మీద. ఆంధ్ర పరిపాలకులు మన తెలంగాణను నీళ్ల విషయంలో మోసం చేస్తున్నారని చెప్పి మనమందరం ఉద్యమం చేసినాము. ఎందుకంటే మన కృష్ణా నీళ్లు మన దగ్గర నుంచి పారిపోతూ, మన దగ్గర నుంచి ఇంత 68% పోయినా కానీ కింద ఆంధ్ర వాళ్ళే దాని మీద బెనిఫిట్ పొందుతున్నారనే మనం ఉద్యమం చేసినాము. తెలంగాణ తెచ్చుకున్నాము. తెలంగాణ తెచ్చుకున్నప్పుడు 10 ఏళ్లల్లా మరి ఏం పోరాటం చేసిరు? హరీష్ రావు గారు, కేసీఆర్ గారు ఇద్దరే ఇరిగేషన్ మంత్రులు ఈ రాష్ట్రానికి. చాలా మంది తెలికల్లో ఈ రాష్ట్రంలో నీటి మీద అవగాహన ఉన్న వాళ్ళు, నీటి సమస్యలను పరిష్కారం చేసే దిశగా పోరాడిన వాళ్ళు. కానీ వాళ్ళు ఎవరికి అవకాశం ఇవ్వకుండా వీళ్ళిద్దరే మంత్రులుగా ఉండి మరి కృష్ణాకు అన్యాయం ఎవరు చేసిర్రు? ఇవాళ కృష్ణాలో మనము ఒకటే. ఇవాళ రేవంత్ రెడ్డి గారు 500 అడుగుతుండు. ఆయన ఎందుకు అడుగుతుండ అంటే నేను ఒకటే అడుగుతున్నా, మీరు 299 టీఎంసీలన్న 10 సంవత్సరాలు వాడుకుర్రా? 299 టీఎంసీలను కూడా మీ 10 సంవత్సరాల పాలనల వాడుకునే ప్రయత్నమే చేయలేదు. ఎందుకు చేయలేదంటే మీరు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ని నేషనల్ ప్రాజెక్టుగా ఆ రోజు విభజన హామీలలో చెప్తే దానికి పోరాటం చేసి దాన్ని ఈరోజు కంప్లీట్ చేసిన పరిస్థితికి రాలేదు.
ఇక దాని విషయానికి వస్తే నిన్ననే మన ప్రెస్ మీట్ పెట్టినట్టు ఎవరు పద్మనాభ రెడ్డి గారా ఎవరు ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ ప్రెస్ రిలీజ్ చేసిర్రు. ఏం పెట్టిర్రు, ఏం చెప్పిర్రు? ఇలా పేపర్లో చదివినండి. ఏం చెప్పిర్రు? మీరు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ కంప్లీట్ చేయకముందే 22 కోట్ల రూపాయల అడ్వర్టైజ్మెంట్ వేసిరట దాని మీద కంప్లీట్ చేసినట్టు. అంటే నిధులు, నీళ్ళేమో ప్రాజెక్ట్ కంప్లీట్ చేయకపోవడం నీళ్ళ తప్పు, నిధులేమో కంప్లీట్ చేయని ప్రాజెక్ట్ మీద కూడా కంప్లీట్ చేసినట్టు చెప్పి 22 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిరంటే తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోండి వీళ్ళు ఏం చేసిర్రు. నిధుల్ని కూడా గొప్పలు చెప్పుకోవడానికి వాడుకుర్రు నిధుల్ని. నీళ్ల విషయంలో ఆలోచన లేకుండా వ్యవహారం చేసిర్రు. వీళ్ళు అన్నట్టు కోలిసాగరు, కల్వకుర్తి, నెట్టంపాడు, ఎస్ఎల్బీసీ ఇవన్నీ కంప్లీట్ చేసి ఉంటే ఈ 299 టీఎంసీలు మనకు సరిపోక ఇంకెంత టీఎంసీలు అవసరం ఉన్నాయో అడిగేటోళ్ళం కదా. ఉన్న 299 టీఎంసీలే మీరు 10 సంవత్సరాల వాడుకోకుండా అది కృష్ణా జిల్లాలో వెళ్ళిపోయాయి. అవి సముద్రంలో కలిసినాయా, ఆంధ్ర ప్రాజెక్టు వాడుకురా అనేది మీరు చర్చ చేసి దాన్ని ఒకరికోళ్ళు మీరు మనం ఈరోజు మాట్లాడుకునే పరిస్థితి వస్తుంది. ముందు మనం చేయాల్సింది 299 టీఎంసీలు ఈరోజు నికర జలాలను, అష్యూర్డ్ వాటర్ని మనం కాపాడుకునే ప్రయత్నం చేయగలుగుతామని తెలంగాణ ప్రజలకు చెప్దాం. మన దరిద్ర 10 ఏళ్ల పాలనలా మనం సౌత్ తెలంగాణలో దక్షిణ తెలంగాణ ప్రాజెక్టులను విస్మరించి కృష్ణా జలాల మీద ఉన్నటువంటి ప్రాజెక్టులకు నయా పైసా ఖర్చు పెట్టినా అప్పుడున్న కాంగ్రెస్ పార్టీకి మంచి పేరు వస్తుందని మా హయాంలో మేము చేసిన ప్రాజెక్టే చేసుకొని మేము చేసిన ప్రాజెక్టు ద్వారానే కమిషన్లు దండుకుందామన్న ఆలోచనతోటి మీరు పనిచేసిరు తప్ప తెలంగాణను ఉద్ధరిద్దామని కానీ తెలంగాణకు మంచి చేద్దామని కానీ తెలంగాణ రైతాంగాన్ని సస్యశ్యామలం చేసి వాళ్ళ పంటలకు నీళ్లు అందిద్దామన్న ఆలోచన మీకు లేనే లేదు. ఇవాళ కేవలం మేము పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తే మేము కవర్ ప్రజెంటేషన్ ఇచ్చినామని చెప్తుండే ఆయన. మాకు 10 సంవత్సరాల పాలనకు మేము కవరింగ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. 50 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ పాలన మీద కూడా కవరింగ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. 50 సంవత్సరాల పాలనలో ఆంధ్రప్రదేశ్లో ఆంధ్ర పాలకులే మన మీద పెత్తనం చెలాయించిరని చెప్పి రాజకీయానికి అతీతంగా అందరం ఉద్యమం చేసినాము. సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చిందే 50 సంవత్సరాలలో తెలంగాణకు న్యాయం జరగలేదని. మరి న్యాయం జరగలేదని ఇచ్చిన తెలంగాణలో 10 సంవత్సరాలు మీరు అధికారం నుండి ఏం వీకిర్రు? వాళ్ళు అన్యాయం చేసిరు తెలంగాణకు, మీరు ద్రోహం చేసిరు తెలంగాణకు. వాళ్ళు అన్యాయం ఎందుకు చేసిరంటే వాళ్ళ ప్రాంతాన్ని డెవలప్ చేసుకోవాలన్న దౌర్భాగ్య ఆలోచనతో ఈ రాష్ట్రాన్ని పాలించి కూడా అన్యాయం చేసిరు తెలంగాణకు. అది కాంగ్రెస్ వాళ్ళు కానీ తెలుగుదేశం వాళ్ళు కానీ ఎవరన్నా కానీ ఆ రోజున్న పరిస్థితిలో. మనం అందరం రాజకీయాలకు అతీతంగా 32 మంది ఎంపీలు ఉంటే అలా పొన్నం ప్రభాకర్ గారు కన్వీనర్ గుండి కూడా మా ఎంపీలందరూ పోయి వెళ్ళబోయి గొడవ చేసి మరి 32 మందిలో స్ప్లిట్ అయ్యి మరీ పోరాటం చేసి రేయాల. సో మళ్ళీ మీరు 50 సంవత్సరాల కాంగ్రెస్ ముచ్చట చెప్పుకుంటా మా 10 సంవత్సరాల గురించి చెప్తామని చెప్పి మళ్ళీ సంవత్సరాల గురించి చెప్పాలంటే ఇప్పుడు ఈ రాష్ట్రంలో చర్చ జరగాల్సింది రెండే. మీ 10 సంవత్సరాల పాలన, మా సంవత్సరంన్నర పాలన. ముందున్న పాలన గురించి మీరైనా మేమైనా పోరాడే కదా తెచ్చుకుంది తెలంగాణను. మరి 10 సంవత్సరాలలో 299 టీఎంసీల నీళ్లు ఎందుకు వాడుకోలేకపోయినాము? ఎందుకు నేను చెప్పిన ప్రాజెక్టులు కంప్లీట్ చేయలేకపోయినాను చెప్పండి. కృష్ణా మీద మీ దగ్గర చిత్తశుద్ధి ఉంటే 8 లక్షల కోట్లు తెలంగాణ ప్రజలు మీరు ఖర్చు పెట్టుంటే దాంట్లో మీరు ఎంత దోసుకుర్రో ఎవరికి దేవునికి తెలుసు. మీకు నిజంగానే 8 లక్షల కోట్లల్లో ఈ మొత్తం 10-15 వేల కోట్లు ఖర్చు పెట్టుంటే నేను చెప్పిన ప్రాజెక్టులన్నీ కంప్లీట్ అయ్యేటి దక్షిణ తెలంగాణలో. మరి ఎందుకు చేయలేకపోయారు? ఇది దక్షిణ తెలంగాణ ప్రజలకు మీరు చేసిన అన్యాయం. నేను మీ లెక్క గొప్పలు చెప్పుకోవట్లే, నీ లెక్క మీ బామర్ లెక్క. నేను ఒక సామాన్య స్పోక్స్ పర్సన్ నుంచి వాళ్ళ ఎంపీ అయినా నాకున్న మిడిమిడి జ్ఞానంతో నాకు తెలిసిన సబ్జెక్ట్ మీకు చెప్తున్నా. 299 టీఎంసీ మీద రేవంత్ రెడ్డి గారు 500 అంటాడు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు 550 అంటాడు అని చెప్పి మీరు చెప్తున్నారు. మరి 299 కూడా వాడుకునే పరిస్థితి చేయలేదు. మీరు 299 నుంచి 68% మన షేర్ని మనం తెచ్చుకునే ప్రయత్నం కూడా మీరు చేయలేదని చెప్తున్నా. ఇకపోతే గోదావరి మీద 968 టీఎంసీలు మన గోదావరి మీద ఉన్నాయి. మరి గోదావరి మీద 968 టీఎంసీలు ఉంటే 1486 ఉమ్మడి రాష్ట్రానికి ఇచ్చిర్రు. ఏది ఆంధ్రప్రదేశ్కి ఉన్నప్పుడు. మళ్ళీ మనం 10 ఏళ్ల ముందుకు పోదాం. తెలంగాణకు 968 ఇచ్చిర్రు, 518 ఆంధ్రప్రదేశ్కి ఇచ్చిర్రు. మరి 968 అక్కడ ఉన్నటువంటి ప్రాజెక్టులు ఏమైతున్నాయో వాటి మీదనైనా మనం ఏమన్నా మీరు కాళేశ్వరం కట్టిర్రు. ఎందుకంటే మొత్తం 968 వాడుకుందామని కాళేశ్వరం కడితే అది కూలేశ్వరం అయింది.
మీ 10 ఏళ్లలో ఈ 968 వాడుకునే ప్రయత్నం చేసిర్రా? 968 టీఎంసీల గోదావరి జలాలను కూడా మీరు 10 ఏళ్లలో వాడుకునే ప్రయత్నం చేయలేదు. కమిషన్ల మీద ఉన్న ఆలోచన కట్టే ప్రాజెక్టుల మీద లేకుండా ఈరోజు కాళేశ్వరం పరిస్థితి అట్లయిపోయింది. అక్కడ ఉన్నటువంటి శ్రీరామ్ సాగర్, ఎస్ఎస్ఆర్పి ఇవన్నీ కూడా పెండింగ్, చాలా పెండింగ్ ఉన్నాయి అక్కడ. కరెక్ట్ మా దగ్గర తుంగతుర్తి దాకా కూడా వస్తుంది. కాలువలన్నీ కాంగ్రెస్ ప్రభుత్వంలో మిగిలిపోయిన కాలువలన్నీ తవ్వకుండా మీరు చేసిన కాళేశ్వరమే బ్రాండ్గా ఉండాలని, మీరు చేసిన కాళేశ్వరమే నడవాలని చెప్పి మొత్తం ఆర్థిక వనరులన్నీ తీసుకుపోయి దాని మీద పెట్టిరు, అన్ని ప్రజల్ని విస్మరించి. తీరా చూస్తే అది కుంగిపాయ. అంటే ఇరిగేషన్ గురించి పెద్ద నాలెడ్జ్, నువ్వు ఏదో పెద్ద సబ్జెక్ట్ చెప్పినప్పుడు రోజుకొకటి వచ్చి ముచ్చట చెప్తావు. నేను ఒక్కటే చెప్తున్నా, ఈ కాళేశ్వరం గోదావరి మీద ఉన్నటువంటి ప్రాజెక్టుల విషయంలో కానీ ఇటు కృష్ణా మీద ఉన్న ప్రాజెక్ట్ మీరు కన్ఫ్యూజ్ చేస్తున్నారు. నేను ఒకటే చెప్తా, తెలంగాణ ప్రజలకు 1,50,00,000 ఎకరాల సాగు నడుస్తుంది తెలంగాణలో. మనం రైతు బంధు వేసినప్పుడు మాక్సిమం 1,50,00,000 ఎకరాలే సాగు నడుస్తుంది. తెలంగాణలో 10,000 ఎకరాలకు ఒక టీఎంసీ యావరేజ్ చెప్తున్నాను నేను, ఇది పొలిటికల్ కాదు, ఇది జనరల్గా తెలంగాణ ప్రజలకు అవగాహన కోసం. 1,50,00,000 ఎకరాలకు మనకు కావాల్సిన నీళ్లు అప్రాక్సిమేట్లీ 1,500 to 1,600 టీఎంసీ వాటర్. అంటే ఇవాళ కాదు, రేపు భూమి అయితే పెరగదు కదా. 1,500 నుంచి 1,600 టీఎంసీల నికర జలాలు తెలంగాణను బ్రహ్మాండంగా వ్యవసాయానికి పనికొస్తాయి. అది గోదావరి పరియాక ప్రాంతంలో ఎంత క్యాచ్మెంట్ ఏరియా ఉంది, గోదావరి పరియాక ప్రాంతంలో ఎంత సాగు నడుస్తుంది, కృష్ణా మీద ఎంత సాగు నడుస్తుంది, ఎన్ని టీఎంసీల నీళ్ళు అవసరం ఉన్నాయి, ప్రతి ఎకరాకు, ప్రతి సాగు చేసుకునే ఎకరాకు ఎంత నీళ్లు అవసరం ఉందనేది చర్చ చేసుకుంటే బాగుంటుంది కదా. రాజకీయాలు చేయాల్సిన అవసరం ఏంది? ఇలా మొత్తం మనకున్న ఏరియాలో 1,50,00,000 ఎకరాలు సాగు నడిస్తే 1,500 నుంచి 1,600 టీఎంసీల నీళ్లు అవసరము. అదర్ పర్పసెస్ డ్రింకింగ్ వాటర్ అన్ని కలిపితే 200-300 టీఎంసీలు అవసరం ఉంటుండొచ్చు, అది ఇంజనీర్లు చెప్తారు. సో మనకు కావాల్సింది దగ్గర 1900 నుంచి 2,000 టీఎంసీలు ఈ రాష్ట్రానికి భవిష్యత్ తరాల కోసం కూడా కావాల్సినటువంటి టీఎంసీ. మరి అది కృష్ణా మీద తీసుకుంటామా, గోదావరి మీద తీసుకుంటామా అని ఒక కన్స్ట్రక్టివ్ చర్చ చేసి దీని మీద ఈ ప్రాజెక్ట్ ఎట్లా కట్టుకుందామన్న ఆలోచన ఉండాలి. కానీ 10 ఏళ్ల మీ పాలన దౌర్భాగ్య పాలన చేసి ఇలా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా మనకి ఎన్ని ప్రాజెక్టులు ఉన్నాయి. ఎందుకంటే ఆంధ్ర పరిపాలకులు ఉన్నప్పుడు మనకు నీళ్ల గురించి నాలెడ్జ్ లేకనే కేసీఆర్ గారు 80,000 పుస్తకాలు చదివినా అని చెప్పి తొడలు కొట్టుకునే కేసీఆర్ గారు ఏదో ముచ్చట చెప్తుంటే మన వాళ్ళు విన్నారు. నిజంగానే అన్యాయం అవుతున్నాం నీళ్ళల్లో. కేసీఆర్ చెప్పేది వాస్తవమే, మనకి ఇష్టం లేదు, గోదావరి లేదు, ఆగమైపోతున్నాం, ఎండకపోతున్నాయి భూములు, ఇక మనం తెచ్చుకుంటే కేసీఆర్ గారిని అన్ని సమస్యల పరిష్కారమే తెచ్చుకుర్రు. మరి ఏం చేయలేదు మీరు 10 ఏళ్లలో. డొల్లా కృష్ణాను డొల్లా చేసిర్రు. మళ్ళా రాజకీయ అవసరాల కోసం ఇవాళ కాంగ్రెస్ పార్టీ మీద బురదల్లే ప్రయత్నం చేస్తున్నారు. గోదావరి నీళ్లు 3,000 టీఎంసీలు సముద్రంలో కలుస్తాయని పిచ్చి మాటలు మాట్లాడింది మీ మామ. మీ అమ్మ బేసిన్లు లేవు, బేసిజాలు లేవు అని చెప్పి ఆ గోదావరి నీళ్లకు గిన్ని నీళ్లు వస్తుంటే మనం ఆ తెలుగుళ్ళం అన్నతమ్ములం కొట్టుకోవడం ఏంద్ర ఆయన, అవి వాడుకుంటే నీ అమ్మ బ్రహ్మాండంగా ఆంధ్ర అంతా తడిసిపోద్దని చెప్పి వచ్చిండు ఆడపోయి. అవన్నీ పక్కన పెట్టి ఇప్పుడు దీన్ని తీసుకొచ్చి బ్రహ్మాండమైన స్కీమ్ దొరికిందని మొదలుపెట్టిరు. ఇక దొరికిండు రేవంత్ రెడ్డిని ఇరికిద్దాం. ఈ బనకచర్ల ప్రాజెక్టు విషయంలో చంద్రబాబు నాయుడుకి రేవంత్ రెడ్డికి ముడిపెట్టి తెలంగాణ ప్రజలకు మళ్ళా కేసీఆర్ ఉంటేనే దేవుడు నాయన, అసలు మనం ఆంధ్రోలు మళ్ళీ వచ్చి ఇరికిరనే దరిద్రపు ఆలోచన మైండ్లో పెట్టుకొని ఈ డ్రైవ్ చేస్తా ఉన్నాం ఈ సిస్టమ్ని. మనకు రాజకీయాలు కాదు, తెచ్చుకున్నాం, పోరాటం చేసినాం, తెలంగాణ తెచ్చుకున్నాం. కానీ నీళ్ల మీద ఏమాత్రం మనం జాస లేకుండా పరిపాలన అందించడం అనేది ఈరోజు మనం అసెంబ్లీలో చర్చ చేసుకోవాలి. మీ మామకు ఒకటి చెప్తున్నా లాస్ట్కు, మీ మామకు నువ్వు మీ బామ్మర్ది ఇద్దరు కలిసి ఒక పని చేయరు. ఆ బిగ్ బాస్ బిగ్ ఏదో ఉంటుంది కదా షో నడుస్తుందా, ఫామ్ హౌస్లో షో పెట్టించి మీ ఇద్దరు ఇట్లా ఎవరు బెస్ట్ పర్ఫార్మర్ వస్తే మీ మామ ఎట్లాగా అసెంబ్లీకి వస్తలేడు కదా, ఆ ప్రతిపక్ష హోదాలకు ఇచ్చి మీరు రారు అసెంబ్లీకి. 10 సంవత్సరాలు నమ్మకంతో కేసీఆర్ మీద ప్రజల అధికారంలోకి తెస్తే దాన్ని అనుభవించిండు. 10 సంవత్సరాల తర్వాత ఇదే ప్రజలు 39 సీట్లు ఇచ్చిర్రు 2023లో. ప్రతిపక్ష హోదా ఇచ్చిర్రు. ప్రతిపక్ష హోదా అంటే చిన్నదేం కాదు, ప్రజా సమస్యల మీద పోరాటం చేసే హోదా. ముఖ్యమంత్రికి ఎట్లా అనుభవించినవో సేమ్ ప్రజలిచ్చిన తీర్పును అంగీకరించి ప్రతిపక్ష హోదాను కూడా అంగీకరించి మరి అసెంబ్లీకి రావాలి కదా, వచ్చి ప్రజా సమస్యల మీద పోరాటం చేయాలి కదా. చేసే ఓపిక లేదు. లేనప్పుడు కొడుక్కో అల్లునికో ఎవరికో ఇయ్యాలి.
ఇచ్చి మరి ఎట్లా బిహేవ్ చేయాలన్నా కూడా నేర్పించాలి. ఇలా బిహేవియర్ రాదు. చిల్లర బల్లర మాటలు. ఇలా అసెంబ్లీని ఆపేది మేము కాదు. అసెంబ్లీలో మీరు చిల్లర మాటలు మంత్రుల్ని తిట్టి, ముఖ్యమంత్రిని తిట్టి, స్పీకర్ దళితుడని దళితుల్ని అవహేళన చేసి మీరు అసెంబ్లీని రచ్చరచ్చ చేసి బయటకు వచ్చి గగ్గోలు పెడుతుంటారు. ఆ మీడియా పాయింట్ దగ్గర జబ్బా చూసిరా, అసెంబ్లీ మూసేసిర్రు. మీరు చేసిన చిల్లరి హరకత్లు బ్రహ్మాండంగా 70 mm చూపిస్తాం. రారే మీరు ఎట్ట చేస్తుర్రు. మీరు వచ్చి క్లియర్గా మీ 10 ఏళ్ల సంసారంలో ఈ రాష్ట్రాన్ని ఎట్ట దోసుకుర్రో, మిగులు రాష్ట్రంగా ఉన్నారు ఈ రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా ఎట్లా మురికి కూపంలోకి తోసిపోయిర్రో తెలంగాణ ప్రజలకు చెప్పండి. నిజంగానే నయా పైసా ఇయ్యాలి. నిన్న 22,000 కోట్ల ఎంతో ఉండే అది ఆర్టికల్. 22,000 కోట్లు, 22 కోట్లు దీని మీద 300 కోట్లు, 250 244 కోట్లు ఏదో ఫిగర్ ఇచ్చిండు నిన్న. గుడ్ గవర్నెన్స్ ఆయన పద్మనాభరెడ్డి గారు. మరి వాళ్ళైతే రాజకీయ నాయకులు కాదు కదా, వాస్తవంగా తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలి ఈ రాష్ట్రాన్ని ఎట్లా దోచుకోబడ్డదో. నీళ్లు, నిధులు, నియామకాలు. నీళ్ల పని అయిపోయిందా చెప్పినా, నిధులు చూసిరు కదా ఎట్లా దోచుకుర్రు. కాళేశ్వరం పేరు మీద, దీని పేరు మీద 8 లక్షల కోట్లు అప్పు చేసి నిధులు దోచుకోపోయారా. ఇక నియామకాల విషయానికి వస్తే సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నారు. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 పరీక్షలు నోటిఫికేషన్లు ఇచ్చారు. ప్రతి ఎన్ని సంవత్సరాలు ఈ రోజు మా మీద ఛాలెంజ్ చేస్తారు. మేము 60,000 ఉద్యోగాలు మొదటి సంవత్సరం ఇస్తే మా మీద ఛాలెంజ్ చేస్తారు, పిచ్చి మాటలు మాట్లాడుతారు. మీరు 60,000 సంవత్సరానికి ఇచ్చిన గవర్నమెంట్ ఉద్యోగాలు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 మీరు పెట్టుంటే ఇవాళ అసలు ఎవరు కూడా బ్యాక్లాగ్స్ ఉన్న వాళ్ళు ఎవరు ఉండకపోతారు. అందరు ఇవాళ ఈ ఆర్టీసీ క్రాస్ రోడ్ల దిల్సుకున్న ఆ ట్యూటోరియల్ సెంటర్ల చుట్టూ తల్లిదండ్రులు అప్లపాలైపోయి ఇంకా చదువుతూనే ఉండే పరిస్థితి ఉండకపోయి ఇప్పటికి అందరూ పట్టాలెక్కి ఉద్యోగాలు చేసి ఆఖరికి ఒక ఇంక్రిమెంట్ ఒక ప్రమోషన్ కూడా వచ్చేది. మీరు చేసిన దరిద్ర పాలన, మీరు చేసినటువంటి ఫామ్ హౌస్ పాలన, ప్రగతి లేని ప్రగతి భవన్లో కూర్చొని చేసిన పాలన వల్లనే ఈ రోజు నీళ్లు, నిధులు, నియామకాలు మొత్తం తుంగలోకి దొక్కిర్రు. మీరు అసెంబ్లీకి రావాలి, వాస్తవాలు మాట్లాడాలి, చిల్లర బల్లర మాటలు మాట్లాడకుండా. అవసరమైతే మీ మామగారిని తీసుకురారి. మీ మామగారు రాకపోతే మీరు హరీష్ రావు గారు వెళ్ళి ఆ బిగ్ ఇది ఉంది కదా షో, బిగ్ బాస్ షో లెక్క మీరు ఇద్దరు కలిసి పర్ఫార్మెన్స్ మామను ఎవరు ప్రసన్నం చేసుకుంటారో చేసుకొని ఒకళ్ళు దాన్ని ఆ హోదాను తెచ్చుకొని అసెంబ్లీకి రారి. లేదా మామను బట్లాడుకొని తీసుకొని రారు. ఎందుకంటే 80,000 పుస్తకాలు చదివిండు, అన్యాయం అయిపోతాయి. ఆ పుస్తకాలు చదువుకున్న పుస్తకాల నాలెడ్జ్ మరి తెలంగాణ ప్రజలకు అందాలి కదా. ఇంట్లో పండుకుంటే ఎట్లా తెలుస్తుంది ఏం సబ్జెక్టు నేర్చుకుండో. మరి సబ్జెక్టు ఉన్న ఆయన బయటకు వచ్చి సబ్జెక్టు మాట్లాడాలి. మరి ఆయన చేసిన పాలనలో మరి నిజంగానే ఈరోజు ఈ ఎన్జిఓ సంస్థలు కేసులు వేస్తున్నాయి. ఈరోజు ఘోష్ కమిటీ వచ్చి కాళేశ్వరం మీద చేస్తుంది. ఈరోజు రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు, నిరుద్యోగుల పరిస్థితులు, 40,000 కోట్లు కాంట్రాక్టర్లకు బకాయిలు ఎగ్గొట్టిపోయినావు. నీ హయాంలో పనులు చేయించుకొని చిల్లర బల్లర మాటలు చెప్పి అందరికీ ఏదో చేస్తున్నట్టు ఉపాయం చేసి ఇవన్నీ లెక్కలేని పంచాయతీలు చేసిపోయినావు కదా. ఏ శాఖ తెరిచినా ఆ శాఖల డొల్ల పెట్టిపోతివి. 6 నెలలు పట్టింది మాకు ఆయన కాగితాలు ఎత్తికేసరికి 7 పెట్టిపోయిండు బుక్కలు. 6 నెలలు పట్టింది దొరవారు చేసిన సంసారానికి ఎన్ని బొక్కలు ఉన్నాయో తెలుసుకోనికే. మళ్ళా బావబామర్దులు వచ్చి పతివత మాటలు మాట్లాడతారు రోడ్ల మీద. ఎవరు నమ్ముతాడు మిమ్మల్ని? రేవంత్ రెడ్డి గారిని తిట్టి హీరోలు అయిపోదాం అనుకుంటురా? రేవంత్ రెడ్డి గారు ఎంత మోగోడో మీ మామని అడుగు చెప్తాడు. ఆయనే తొడగొడితే ఫామ్ హౌస్ లో వండుకుండు. మీకు ఎక్స్పీరియన్స్ లేకపోవచ్చు, ఎందుకంటే ఆయనే కదా ఆయన ముందు నిలబడ్డది. ఇక్కడ పిసిసి ప్రెసిడెంట్ గా ఇదే వేదిక మీదకి వెళ్ళి పోరాటం చేస్తే తెలంగాణ ప్రజలు మీ మామని ఇంట్లో వండబెట్టిర్రు. పోయి అడగండి రేవంత్ రెడ్డి గారి టాలెంట్ ఏందో. చిన్న పనికి చూస్తుండు. మీరు మధ్యాహ్నం ఒక ఆయన అమెరికా 2009 దాకా రాష్ట్రంలో ఎవడుండో కూడా భూభాగాలం ఎంతో తెలియదు, కృష్ణా తెలియదు, గోదావరి తెలియదు, తెలంగాణ ఉద్యమం ఎందుకు అవుతుందో తెలియకుండా నువ్వు అమెరికా నుంచి వచ్చి డైరెక్ట్ ఎమ్మెల్యే అయిపోయి మంత్రి పదవి ఎంజాయ్ చేసినావు. ఒక ఆయన ఎమ్మెల్యే కాకుండానే కాంగ్రెస్ పార్టీ పుణ్యాన మంత్రి అయిండు. వీళ్ళిద్దరు వచ్చి కాంగ్రెస్ పార్టీ నాయకత్వం గురించి మాట్లాడతారా? ఈ విషయం తెలంగాణ ప్రజల ముందు మీరు పెట్టాల్సిందే. రేపు అసెంబ్లీలో చర్చలు చేద్దాం. మీరేదో మైకులు బంద్ చేయొద్దు, అసెంబ్లీ వాయిదా వేయొద్దు, మా దిక్కే కెమెరాలు పెట్టి చూడాలి, మీ దిక్కే చూస్తారు. మీరు చేసే ఏకపాత్రాభినయం చూపినీకనన్నా పెట్టాలి. ఎందుకంటే ప్రజలకు తెలియాలి మీరు 10 ఏళ్ల పాలనను దరిద్ర పాలన చేసి ఎట్లా తప్పించుకునే మాటలు, ఎట్లా డొంక తిరుగుడు మాటలు మాట్లాడుతుర్రు. సామెతలు అల్లుకుంటా అసలు సబ్జెక్టును డైవర్ట్ చేసి. కాబట్టి
తెలంగాణ ప్రజలు ఈరోజు అర్థం చేసుకోవాల్సింది ఉంది. ఈ రాష్ట్రాన్ని మనల్ని ద్రోహం చేసిరు. ఆంధ్ర పాలకులు అన్యాయం చేస్తే బీఆర్ఎస్ పాలన తెలంగాణ ప్రజలను ద్రోహం చేసింది. అన్యాయం వాళ్ళు ఎందుకు చేసిరంటే వాళ్ళ అవసరాల కోసం వాళ్ళు మనకంటే బ్రహ్మాండంగా బతకాలని మన పేద బతుకులను మనం పేదరికంలోకి తోసిపోయారు. వాళ్ళు నమ్మి అధికారంలో కూర్చోబెడితే 10 ఏళ్ళు ఇది నమ్మక ద్రోహం అంటారు. దీన్ని క్షమించే పరిస్థితే లేదు బీఆర్ఎస్ పార్టీని. పదే నేను చెప్తాం ఈ వేదికల మీద, మీ 10 ఏళ్ల పాలన గురించి చర్చ చేద్దాం. మా 5 ఏళ్ల పాలన గురించి 5 ఏళ్ల తర్వాత ప్రజలు ఓట్లేస్తారు. ప్రజల నిర్ణయం న్యాయ నిర్ణేతలు. మీరెవరో డొంక చొల్లుడు మాటలు మాట్లాడుకుంటా ఏడ పడతాడ సొల్లు తిరుగుడు తెల్లు మాటలు మాట్లాడితే చెల్లదని చెప్తున్నా కేటీఆర్ గారికి. కేసీఆర్ని పిలుచుకొని రమ్మంటున్నా కదా అసెంబ్లీకి. నేను రాలేనురా నాయన అంటే ఇద్దరు కలిసి పర్ఫార్మెన్స్ చేసి మా ముందు ఎవరి టాలెంటో తెలుసుకొని ఒకరు తెచ్చుకోమని చెప్తున్నాం ఆ పదవిని. ఉట్టిగానే వచ్చి ఏ పదవి లేకుండా ఆప్రాలు ఎమ్మెల్యే లేకుండా సీఎం గారి మీద తొడగొడతా అంటే ఎట్టయిద్ది? తెలంగాణ ప్రజలు ప్రతిపక్ష హోదా అనేది ఒక గౌరవమైన హోదా. లీడర్ ఆఫ్ అపోజిషన్ డెమోక్రసీలు ఏంది? ప్రజాస్వామ్యంలో మేము తప్పు చేస్తే మమ్మల్ని నిలదీయాల్సిన అర్హత ప్రతిపక్ష నాయకునికి ఉంటుంది. ఆయనే అండర్ గ్రౌండ్లోకి పోతే ఏం చేయాలి? ఉన్నప్పుడు అండర్ గ్రౌండ్లో ఉండి పరిపాలించిండు, లేనప్పుడు అండర్ గ్రౌండ్ నుండి పరిపాలిస్తాడా? ఉన్నప్పుడు అండర్ గ్రౌండ్ నుండి ఏ సంతకాలు పెట్టిండో, ఏ జీవోలు తీసిండో, ఆ రాత్రి పూట తీసిండో, మధ్యాహ్నం తీసిండో, పొద్దున్న తీసిండో తెలియదు కూడా జీవోలు తీసి ఆగం చేసిపోయింది రాష్ట్రాన్ని. అధికారంలో లేనప్పుడు ఫామ్ హౌస్లో వండుకొని అసెంబ్లీకి వచ్చి ప్రజా సమస్యల మీద మాట్లాడకుండా మా కొడుకును అల్లుని పంపించి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడించి ప్రజల్ని కన్ఫ్యూజ్ చేస్తుండు. ఇక ఇప్పుడు ఆమె గురించి ఎందుకు పాప? ఆమె సబ్జెక్టు నీకు అవసరం అన్న? వాళ్ళ ఇంట్లోకి అవసరం లేని సబ్జెక్ట్ నీకు ఎందుకు చెప్పు? ఆమె 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 ప్రజెంట్ ఆమె ఉన్నది ఇంకా రాజకీయాలలో ఉన్నది అని అప్పుడప్పుడు చెప్పడానికి ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తుంటుంది. మేం పోయి జంతర్ మంతర్లో మేము ఓబీసీ గురించి చేస్తుంటే ఓ పక్కన వాళ్ళ అన్న ఇక్కడ ఏదో పెడతాడు పెద్ద ప్రోగ్రాము, ఆమె పోయి ఢిల్లీలో ఓబీసీ గురించి మాట్లాడుతుంది. ఏంది సబ్జెక్టు? ఓబీసీ అనేది మేము ఆల్రెడీ ఈ భారతదేశానికే కులగణన అనేది మా పేటెంటు. కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి సర్కారు తెలంగాణలో సామాజిక న్యాయానికి తెరలేపింది భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ. మేము లేపిన తెరకొచ్చి వాళ్ళు డ్యాన్స్ చేస్తా అంటే ఆడ ఆల్రెడీ యాక్టర్స్ మేము నడుస్తూనే ఉంది మాది. మళ్ళీ ఆమె వచ్చి మధ్యన స్టెప్పులు ఎత్తే ఎవడు చూస్తాడు? ఫస్ట్ ఆఫ్ ఆల్ హరీష్ రావు అనేట ఆయన ఐఏఎస్ ఐపీఎస్ నాకు తెలియదు, లేకపోతే చీఫ్ ఇంజనీరా నాకు తెలియదు. ఈ భారతదేశంలో బ్రిటిషర్లు పోయిన తర్వాత మనకేందంటే రాజకీయాలలో ఎన్నికబడ్డ నాయకులకు ఐఏఎస్ బ్యూరోక్రాట్స్ ఉంటారు, ఇంజనీర్లు ఉంటారు, ఒక సంస్థలు ఉంటాయి పనిచేయడానికి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళను ఏ రోజు కూడా వీళ్ళే ఐఏఎస్ ఆఫీసర్లు, వీళ్ళే చీఫ్ ఇంజనీర్లు, వీళ్ళే ఈఎన్సీలు అనుకొని దరిద్ర పాలన నడిచింది. సబ్జెక్ట్ ఎక్కువైపోయాయి కదా. కేసీఆర్కి అతి తెలివితేటలు ఉండడం వల్లనే ఎవ్వడు చెప్పినా పట్టించుకోకుండా కాళేశ్వరం కడితే కూలేశ్వరం అయింది. ఇప్పుడు మాకు బేసిక్స్ లేవని చెప్తారు. మాకు బేసిక్స్ అవసరం లేదు. మమ్మల్ని నమ్మిన ప్రజల మాకు ఓటేసిన ప్రజల మీద మాకు నమ్మకం, మాకు మంచి చేయాలన్న పట్టుదల ఉంటే చాలు. ప్రతి సబ్జెక్టు మీద ముఖ్యమంత్రిని తీసుకొస్తే డిబేట్లో కూర్చోబెడితే ప్రతి సబ్జెక్టు మీద అల్లగల్లగా మాట్లాడాలంటే ఆయన ఏమి యూపీఎస్సీ క్రాక్ చేసి సీఎం కాలే. ఆయన ప్రజలతోటి ఓట్లేయించుకోబడి సీఎం అయిండు. ఆ సివిల్ సర్వీసెస్ రాసేటోళ్ళు అధికారులు ఉంటారు, వాళ్ళని అడిగితే చెప్తారు కృష్ణా గోదావరి అవసరమైతే నీకు పెన్నా లేకపోతే పైన ఉన్నటువంటి పాకిస్తాన్లో ప్రవేశించిన ఇండస్ ఏందో రివర్ల గురించి అన్ని చెప్తారు. ఇక పిలిచి ముఖ్యమంత్రిని పిలిచి జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్లు ఇదేమన్నా కోన్ మనే కరోరి పట్టే అయింది. అజ్ఞానంతో ఏం మాట్లాడతలేరు. అజ్ఞానంతో మాట్లాడాల్సిన అవసరం లేదు. నేను ఇప్పుడు చెప్పిన 299, 968 ఇది మన పరిస్థితి నికర జిల్లాలో. దీని గురించి న్యాయం అన్యాయం బేసిన్లు గీసిన్లు వాళ్ళు కట్టిన కాళేశ్వరం కూలిపోయిన దాని గురించి చెప్తే కూడా మీకు సబ్జెక్ట్ లేదంటారు. నేను ఒకటే చెప్తా, ఆంధ్రప్రదేశ్ అనే రాష్ట్రం ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ ఇక్కడ అధికారం చెలాయించినాయి. వాళ్ళు అధికారం చెలాయించిన సమయంలో చాలామంది నాయకులేరు. ఈ ప్రాంతాన్ని పట్టించుకోకుండా నిధులు కానీ నీళ్లు కానీ నియామకాలు కానీ ఆంధ్రాకు పోతున్నాయి అనేది మన ఉద్యమంలో ఆ సారాంశం. పార్టీ ప్లాట్ఫామ్కి
కి సంబంధం లేకుండా మేమందరం కూడా పోరాటం చేసిన విషయాన్ని చెప్పినాం. అయ్యాల పొన్నం ప్రభాకర్ గారు కాంగ్రెస్ పార్టీ ఎంపీఏ లోక్సభ ఫ్లోర్ మీద 32 మంది ఎంపీలకు కన్వీనర్ ఉన్న పొన్నం ప్రభాకర్ గారు ఆ రోజు పోరాటం చేసి తెచ్చుకున్నాం. ఈ రోజు ఇక్కడ చూస్తే ఇది గాంధీ భవన్ కాంగ్రెస్. ఇక్కడ మీరు ఈ పటాలు చూస్తే అన్ని ఫోటోలు ఉంటాయి. చరిత్రలో పార్టీ కార్యక్రమాలకు సంబంధించిన నాయకత్వం అన్నది ఒకటి ఉంటుంది. కానీ వాస్తవాలు ఏంటంటే మనకు అన్యాయం జరిగిందనే తెలంగాణ ఇచ్చింది కూడా సోనియా గాంధీ అని మర్చిపోకండి. ఈరోజు సోనియా గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ నాయకురాలు కనుక తెలంగాణ ఇయ్యకపోయి ఉంటే కేసీఆర్ ఎక్కడ ఉండేటోడు? అంటే కేసీఆర్ అనేటైనా పార్లమెంట్లో పోయి బిల్లు పాస్ చేయించుకోనికే కేసీఆర్ దగ్గర ఎంతమంది ఎంపీలు ఉండే? కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇస్తేనే కదా వచ్చింది. కాంగ్రెస్ పార్టీ మంచి చెయ్యాలని గత 50 సంవత్సరాలలో కాంగ్రెస్ పార్టీ కాదు ఏ పార్టీ అయినా తెలంగాణకు అన్యాయం జరిగిందన్న ఉద్దేశంతో మనం తెలంగాణ తెచ్చుకున్నాం. 10 సంవత్సరాలు తెలంగాణ పసిబిడ్డను పరిపాలించిన వాళ్ళు మరి వాళ్ళు మిగులు రాష్ట్రంగా ఉన్న రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా ఎట్లా తీసుకుపోయారు అనేది చర్చ ఈరోజు. నేను అదే చెప్తున్నా. 2004 నుంచి 14 వరకు కాంగ్రెస్ ప్రభుత్వంలో జలయజ్ఞం చేసింది వాస్తవం. ఆ రోజు ఉన్నటువంటి ప్రాజెక్టులు కంటిన్యూ చేసే కాంగ్రెస్ పార్టీకి పేరు వస్తుందేమో, నాకు పేరు రాదేమో అన్న ఉద్దేశంతో ప్రజలు దక్షిణ తెలంగాణ ప్రజలను విస్మరించి ఇక్కడ జరుగుతున్నటువంటి చిన్న చిన్న ప్రాజెక్టులు, ఇప్పుడు మీరు చెప్పే పాలమూరు రంగారెడ్డి, కోలీసాగరు, కల్వకుర్తి, నెట్టంపాడు, ఎస్ఎల్బిసి ఇవన్నీ ఉన్నాయి కదా, ఈ చిన్న అవన్నీ కూడా డెఫినెట్గా ఈరోజు నేనేమంటున్నా 299 టీఎంసీలు ఏదైతే కృష్ణా జలాలు మనకు కేటాయించిన జలాలను వాడుకోవాలంటే ఇవన్నీ చేయాల్సిందే. ఇవి చేయకపోతే మనం 299, 500, 550, 600, 700 టీఎంసీలు కృష్ణా మీద తెచ్చుకొని ఏం చేద్దాం? ఇవి చేయాల్సిందే. మీరు అన్నట్టు డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీ ఆ దిశగా ముందుకు పోతుంది. ఆ ప్రాజెక్టులన్నీ కంప్లీట్ చేయాలంటే దానికి ఒక ప్రత్యేక శాఖని, ఇప్పుడు మీరు అన్నట్టు మైనర్ ఇరిగేషన్ అనే ఒక శాఖను క్రియేట్ చేసి దీనికోసం స్పెషల్గా నిధులు కేటాయించి వీటిని కంప్లీట్ చేయాల్సిన అవసరం ఉన్నది అనేది వాస్తవంగా గమనించి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. నీకు ఒకటే చెప్తాండి ముఖ్యంగా మీరు ఒకటే దయచేసి అర్థం చేసుకోవాలి. మీరు సెక్రటేరియట్లో కూర్చొని అడగాల్సిన ప్రశ్నల్ని గాంధీ భవన్లో అడుగుతారు. ఎందుకంటే ఎంపీ అనేట ఆయనకు నేను ఇందాకనే చెప్పిన ఐఏఎస్ ఐపీఎస్ ఉద్యోగాలు చేసేటోళ్లకు రాజకీయ నాయకులకు అవగాహన అనేది మీరు అన్నట్టు మ్యాచింగ్ గ్రాంట్స్ 40% 60% అనే దాంట్లో గత ప్రభుత్వం టోటల్గా విఫలమైంది. వాళ్ళు ఏ రోజు కూడా సెంట్రల్ గవర్నమెంట్ని ఒక ఫెడరల్ స్ట్రక్చర్లో అర్థం చేసుకోలేకపోయారు. మనం పెట్టిన ట్యాక్స్లే ఢిల్లీకి పోతున్నాయి, మనం వెనుకకు తెచ్చుకోవాల్సిన ఒక బాధ్యతను నిర్వర్తించక 40% మ్యాచింగ్ గ్రాంట్ లేక లక్షల కోట్లు మనము గత 10 సంవత్సరాలలో మనం కోల్పోయినాం.
ఎందుకంటే మ్యాచింగ్ గ్రాంట్స్ ఇయ్యకనే, సరిగ్గా పర్సూ చేసుకోకనే, యూటిలైజేషన్ సర్టిఫికెట్లు ఇయ్యకనే నష్టం జరిగింది. దాన్ని పూడ్చడానికే ఈరోజు రేవంత్ రెడ్డి గారు 40 సార్లు పోతుండా, 30 సార్లు ఢిల్లీకి పోయేది, సెంట్రల్ గవర్నమెంట్ తోటి మాట్లాడేది ఏంది, ఇవన్నీ పరిష్కరించే దిశగానే ముందుకు పోతున్నాం. మీకు ఇంకా ప్రతి శాఖ మీద మీకు ప్రశ్నలు ఉంటే డెఫినెట్గా ఈ ప్రశ్నలను మీరు కన్సర్న్ మినిస్టర్స్ ప్రెస్ మీట్లు పెట్టినప్పుడు వాళ్ళ దృష్టికి తీసుకురావాలి, లేదా మీకు రిప్రజెంటేషన్ ఇస్తే మేము ప్రభుత్వానికి ఇస్తాం.